కులం లేదేం లేదు అందరం మంచిగానే ఉన్నాం అందరం ఒకటే అన్నట్టు మాట్లాడుతుంటే కులం ఉన్నదాన్ని లేదని ఎట్లా చెప్పుదాం? కాబట్టి ఆ కులానికి పరిష్కార మార్గాన్ని వెతుకుదాం. కులాంతరాలను తొలగించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. కానీ కులం ఉన్నదాన్ని లేదని చెప్పేసి మభ్యపెడితే అది ఏదో ఒక్కరోజు అనేక రూపాలలో ఆ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం రావాలని చెప్పేసి భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే రాసుకున్నాం కదా. మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? కాబట్టి ఇప్పటికైనా మేధావులైనటువంటి వాళ్ళు చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంకా చాలామంది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఆర్థిక సమానత్వం కానీ సామాజిక సమానత్వం కానీ రావాలి అంటే ఖచ్చితంగా రాజకీయ సమానత్వం రావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారంలోకి అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల మధ్య ఆర్థిక సామాజిక సమన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.